హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మొన్న ఇండియా వచ్చి వెళ్ళాను. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ఢిల్లీ, జమ్మూ ఇవన్నీ తిరిగాను 3 వీక్స్లో. సో ఇవంతా తిరిగినప్పుడు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇండియా వచ్చాను. ఎందుకంటే నా బుక్ లాంచ్ అవుట్ అయ్యింది హైదరాబాద్లోను, తర్వాత వైజాగ్లో కూడా చాలామంది మీట్ అయ్యాను అదంతాను. సో ఎలా ఉంటారు జనము, ఎందుకంటే నేను ఆఫ్టర్ 3.5 years ఇండియా వస్తున్నప్పుడు నా మైండ్లో నేను కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. అంటే ఇండియాలో ఇలా డిలే అవుతుంది, ఇండియాలో ఇలాగా ఏదో ఒకటి పెడతారు, మనం ముందుకు వెళ్ళనివ్వరు, పని అవ్వదు, ఇదంతా నేను ఏ పని అనుకున్నా ఆ పని అవ్వదు అనుకునే టైప్లో కొంచెం నెగిటివ్గానే వచ్చాను చెప్పాలంటే. కానీ బుక్స్ లాంచ్ అదంతా ఈవెంట్ పెట్టుకున్నప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే కొంచెం టెన్స్గానే ఉంది నాకు ఆ రోజు మార్నింగ్ వరకు. ఎలా అవుతుంది ఏంటి, ఫస్ట్ టైం కదా మనకి ఇలాంటి ఈవెంట్ ఇదంతాను. అలాంటిది సెలబ్రిటీస్ వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, ఈ సాహిత్యంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు అనేసరికి నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. కానీ వాళ్ళందరినీ కలిసాక మార్నింగ్ కొంచెం బాగానే ఉంది. ఆ తర్వాత కూడా వాళ్ళు వచ్చేసరికి యాక్చువల్గా సాగరిక చంద్ర గారు లేట్గా రమ్మని చెప్దాం అనుకున్నాము. తర్వాత ఆయన వచ్చేసరికి కొంచెం హడావిడయ్యి అక్కడ హడావిడిలో నేను కాసేపు బయటకు వెళ్ళిపోవడం, ప్రోగ్రామ్ ఒక 15-20 minutes లేట్గా స్టార్ట్ అవ్వడం, ఇదంతా జరిగింది ఓవరాల్గా. బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే నెగిటివ్గానే వచ్చాను నేను ఇండియాకి. ఇది డిలే అవుతుంది, ఇట్స్ ఓకే, మనకు తెలుసు కదా, అక్కడే ఉన్నాము కొన్నేళ్ళు, సో ఎలాంటి డిలేలు అయినా మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నాను. జనాలు కొంచెం చిరాగ్గా ఉంటారు, జనాలు కొంచెం కోపంగా ఉంటారు, డిసిప్లిన్ ఉండదు, మేనర్స్ ఉండవు, ఇలాగే కొన్ని విషయాల్లో అనుకుంటూ వచ్చాను నేను. కానీ టు మై సర్ప్రైజ్ నాకు ఎక్కడ కోపం అనేది ఎక్కడ చిరాకు అనేది పెద్దగా రాలేదు. బీట్ క్యాబ్ కానివ్వండి, ఓలా ఊబర్లు వాడాను, ఫ్రెండ్స్తో తిరిగాను, రెస్టారెంట్స్కి వెళ్ళాను. అసలు చెప్పాలంటే నేను బయటే ఎక్కువ తిన్నాను. ఉన్న 3 weeksలో నేను హార్డ్లీ ఇంట్లో తిన్నది మహా అయితే 3 days కూడా లేదేమో. మ్యాక్సిమం అంతా బయట తిన్నాను, బయటే ఉన్నాను ఎక్కువసేపు, చాలామందిని కలుస్తున్నాను. కానీ నాకు ఫ్రస్ట్రేషన్ అనేది, చిరాకు అనేది మేబీ మెంటల్గా ప్రిపేర్ అయిపోవడం వల్ల నాకు అక్కడ ఏం జరుగుతున్నా సరే ఐ వాజ్ రియలీ హ్యాపీ ఓవరాల్గా. వాళ్ళు డిలే అయినా సరే, లేట్ అయినా సరే. నాకు ఓవరాల్గా ట్రిప్ అంతట్లో కూడా కోపం వచ్చింది ఒకే ఒక చోట. ఎక్కడంటే విజయవాడలో ఒకసారి మధ్యాహ్నం లంచ్ చేసి నేను మమ్మీతో ఉన్నాను. లస్సీ తాగుదామని చెప్పి నేను మమ్మీ బయట నుంచి ఉంటే అడిగాను లస్సీ ఇమ్మని. ఆమెమో లస్సీ ఇచ్చింది, ఒకటే ఇచ్చింది, రెండిటితో ఒకటి ఇచ్చింది. ఎంత అని అడిగితే చెప్పలేదు, ఫోన్ మాట్లాడుకుంటుంది. మళ్ళీ నేను అడిగాను ఎంత రేటు, డబ్బులు నేను ఫోన్పే చేస్తాను అంటే చెప్పలేదు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఇంకా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే రెండిటితో ఒకటి ఇచ్చి మళ్ళీ ఒకదానికి రేట్ అడిగితే చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి ఒక్కసారి నేను గసిరాను. నీకు ఇంకొకసారి అడుగుతాను నేను, ఇంకా నువ్వు చెప్పకపోతే నేను డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పేసరికి ఒక టప్పని ఫోన్ పెట్టి 140 rupees అని చెప్పేసి చెప్పింది. సో అప్పుడు నాకు ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం మేబీ ట్రిప్లో ఓవరాల్గా నాకు కొంచెం చిరాకు వచ్చింది. బట్ ఓవరాల్గా అందరూ కూడా బాగున్నారు, బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. బుక్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడాను, ఆ తర్వాత సినిమా వాళ్ళని కలుస్తున్నప్పుడు అయితే నాకు కొంచెము అనిపించింది వీళ్ళు కొంచెం రూడ్గా ఉంటారేమో నాతోటి వారు ఎవరైనా అందరితోటి అని. బట్ అలా ఏమీ లేదు, అసలు చాలా బాగా మాట్లాడారు. సాగరిక చంద్ర గారు, వేణు ఉడుగుల అండ్ చంద్రసిద్ధార్థ్ గారు, హర్ష అని చెప్పి ఒక అప్కమింగ్ యాక్టర్ని కూడా మీట్ అయ్యాను. ఆయనతో సినిమా వస్తుంది త్వరలోనే. సో వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సేమ్ విత్ మళ్ళీ నేను ఏంబీలో ప్రీమియర్ దానికి వెళ్ళినప్పుడు అక్కడ హర్షవర్ధన్ గారిని కలిశాను, కిరీటిని కలిశాను. సో వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్ వాజ్ రియలీ నైస్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అసలు అలా లేనేలేదు ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే. సో నేను వచ్చేసినప్పుడు దారిలో అదే ఆలోచిస్తున్నాను, అసలు అందరూ బాగానే మాట్లాడుతున్నారు కదా, మేబీ వన్స్ ఇన్ వైల్ బాగా మాట్లాడతారేమో అని. అలా అప్పుడప్పుడు కలుస్తుంటే రెగ్యులర్గా మాట్లాడితే ర్యాపో బిల్డ్ అయ్యి మనం అనుకున్నట్టు ఉంటారేమో. కానీ ఓవరాల్గా మాత్రం ఎవ్రీవన్ వేర్ రియలీ నైస్ టు మీ. నా బుక్స్ అది వాటి గురించి కూడా బాగా మాట్లాడారు, అడిగారు డీటెయిల్స్. అసలు లైక్ చంద్రసిద్ధార్థ్ గారు అయితే వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఆ రోజు నైటే నా తెల్లవారుజాము ఫ్లైట్. నేను స్టోరీ ఏదో డిస్కషన్ కోసం ఆయనతో వెళ్తే ఆయన అంతా మాట్లాడారు. నన్ను లిఫ్ట్ దాకా వచ్చి, ఎలివేటర్ దాకా వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. హీ నాట్ డూ దాట్, బట్ ఆయన చేశారు. బికాజ్ ఆయనకి నేను ఐఎమ్ నథింగ్ కదా, నేను ఇంకా ఇప్పుడిప్పుడే స్టోరీస్ అవి రాసుకుంటున్నాను. బట్ ఆయన ఆల్రెడీ ఒక 10-12 ఫిలిమ్స్ తీశారు, 3-4 నంది అవార్డ్స్ విన్ అయ్యారు, ఫిలింఫేర్లు విన్ అయ్యారు. అలాంటి ఆయన నాకు వచ్చి ఎలివేటర్ దాకా వచ్చి బటన్ నొక్కి సరే అమ్మ జాగ్రత్త, హ్యాపీ జర్నీ అని చెప్పడం, ఇదంతా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఓవరాల్గా. సో ఇట్ వాస్ క్వైట్ ఎ జర్నీ ఓవరాల్గా. అక్కడ నాకు హైదరాబాద్ అదంతా కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అండ్ జమ్మూ వెళ్ళాను. మమ్మీ వాళ్ళు వైష్ణోదేవికి వెళ్దామంటే వైష్ణోదేవి టెంపుల్ దగ్గర కూడా
నాకు అందరూ చెప్పడం ఏంటంటే కొంచెం వాళ్ళు ఈ డోలీ వాళ్ళు, ఈ పల్కి వాళ్ళు వీళ్ళందరూ కొంచెం అబద్ధాలు ఆర్ అన్యాయంగా మాట్లాడడము, లేకపోతే డబ్బులు ఎక్కువ అడగడం ఇదంతా అన్నారు. బట్ అలా లేదు, అంతా బాగానే ఉంది. నాకు ఓవరాల్గా అయితే ఐ వాజ్ రెడీ ఫర్ ఆల్ దట్. కాబట్టి మేబీ నా మైండ్ అలా ట్యూన్ చేసుకున్నాను కాబట్టి అందరూ కూడా బాగానే ఉన్నారు అనిపించింది. అండ్ ప్రైసెస్ అవన్నీ చెప్పాలంటే హైదరాబాద్ ఇంకా బాగుంది అనిపించింది. అంటే ప్రైసెస్ ఆర్ రియల్లీ ఎక్స్పెన్సివ్ నేను పాత దాంతో కంపేర్ చేసుకుంటే. కానీ కంపేర్ టు వాట్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ఢిల్లీ, బెంగళూరు, ఆ ప్రైసెస్ కంపేర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ మచ్ చీపర్. సో బాగానే ఉంది. ఫుడ్లో విషయంలో వస్తే ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ కెనడా ప్రైసెస్ అనిపించింది. అంటే కెనడాలో కూడా నాకు అంతే అవుతుంది. బయటికి వెళ్తే ఒక 3-4 బయటికి వెళ్తే ఎంత అవుతుందో హైదరాబాద్లో కూడా అంతే అవుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫుడ్ క్వాలిటీ వాజ్ ఫైన్. వాట్ ఎవర్ రెస్టారెంట్స్ సీటెడ్ అండ్ ఆల్ దట్. సో అంతా బాగుంది. వైజాగ్ అయితే అలాగే ఉంది, ఏమీ చేంజ్ లేదు. హైదరాబాద్ అయితే డెవలప్ అయ్యింది, అది మాత్రమే నాకు బాగా అనిపించింది. 2021లో వెళ్ళాను, 2021కి ఇప్పటికీ ఇంకా డెవలప్ అవుతుంది, బాగా అనిపించింది. అట్లీస్ట్ హైదరాబాద్ కోర్ సైడ్ వరకు. ద రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఐఎమ్ నాట్ ష్యూర్, బికాజ్ నేను కార్లో విజయవాడ దాకా వెళ్తున్నప్పుడు ఐ కుడెంట్ ఫైండ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ముందు ఎలా ఉండింది ఇప్పుడు అలాగే ఉండింది, విత్ మోర్ హౌసెస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్స్, ఈదర్ సైడ్ ఆఫ్ ద రోడ్స్. సో వైజాగ్ అయితే వెళ్ళాను కానీ అలాగే ఉంది. దేర్ ఇస్ నో చేంజ్. ఒక కొత్త కమ్యూనిటీ అనేది లేదు, ఒక కొత్త కంపెనీ అనేది లేదు. రోడ్లు అలాగే ఉన్నాయి, జనాలు అలాగే ఉన్నారు. అసలు ఈ పొలిటీషియన్స్ ఏం చేశారు 4 years నుంచి అన్నట్టు చూస్తున్నాను. ఏమీ చేంజ్ అయితే నాకు అనిపించలేదు, విచ్ ఇస్ వన్ వే గుడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వైజాగ్ ఇలాగే ఉంటే బాగుంటుంది, డెవలప్మెంట్ అయితే పాడైపోతుంది అనేది వింటూనే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి. కానీ అలాగే ఉంది. ఒక ఓవరాల్గా ఆ విధంగా ఓకే. కానీ గ్రోత్ మరి ఎలాగ వస్తుంది? ఇప్పుడు ఎంతమంది ఇంజనీరింగ్ కుర్రాళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఈ వస్తున్న కుర్రాళ్ళందరికీ జాబులు కావాలి. ఈ జాబులు కావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే స్థలం కావాలి. స్థలం కావాలని చోట కంపెనీలు పెట్టాలి. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది డిస్కషన్ చూస్తే వైజాగ్ ఎవరు రావట్లేదు అనేది తెలుస్తుంది ఇప్పటిదాకా. సో ఇదంతా కొంచెం ఆలోచిస్తే బాధగానే ఉంటుంది. కానీ మనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ కొంతమంది ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా పర్లేదు, బాగానే సెటిల్ అయి ఉన్నారు. కాకపోతే ఈ ఐటీ అనేది లేదు ఎక్కడ, నాకు వైజాగ్లో ఎక్కడ కనిపించలేదు. అది కొంచెం బాధ అనిపించింది. మార్నింగ్ బీచ్కి వెళ్ళగానే ఆ బీచ్ చూడగానే వైజాగ్ బీచ్ మొహంలో చిన్న ఆనందం వస్తుంది, అది తెలియకుండా. అది ఎవరైనా ఆ టైంలో క్యాప్చర్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను 2 years 1 year తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఎవరైనా సైలెంట్గా క్యాండిడ్ షాట్ నా ఫేస్కి తీస్తే తెలుస్తుంది. చాలా మంచి స్మైల్ వస్తుంది ఆ బీచ్ని చూడగానే. సో మార్నింగ్ వెళ్ళాను జనరల్గా. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో కూడా మార్నింగ్ 5:30కి అలా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి టీ తాగి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ బ్యాక్ రావడం, దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ చేయడము, ఇది ఒక రొటీన్గా ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు. కానీ ఈసారి ఒక్కడనే వెళ్ళాను. ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేను బీచ్కి ఒక్కడనే వెళ్ళడం. ఐ డోంట్ నో వెన్ ఐ డూ దట్ అగైన్. బట్ మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆగస్ట్లో అదే అయ్యింది. ఒక్కడనే వెళ్ళాను, అంతా బాగుంది బీచ్ అదంతా కూడా మార్నింగ్ వెళ్ళేసరికి. ఆ తర్వాత కాలేజ్కి ఒకటి వెళ్ళాను. నేను కాలేజ్లో స్టూడెంట్స్తో మాట్లాడాను, వాళ్ళందరితోటి నా బుక్స్ గురించి చెప్పాను, పాడ్కాస్ట్ గురించి చెప్పాను. మా లెక్చర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. దే వర్ సర్ప్రైజ్డ్. అంటే నేను కాలేజ్ అయిపోయినది ఆల్మోస్ట్ 15 to 18 years అయింది అనేసరికి వాళ్ళందరూ ఏంటి మీ ఏజ్ అంతా అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన లెక్చరర్ ఇంకా నా జూనియర్, ఒక 3-4 years జూనియర్. ఆయన పాపం జుత్తంతా ఊడిపోయి పొట్టంతా పైకి వచ్చేసి పాపం ఆయనేమో నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే నాకైనా జూనియర్, నేనేమో ఇంకా ఆయనకైనా ఒక చిన్నవాళ్ళు ఉండేసరికి అందరూ షాక్ అయిపోయారు. అందరితో బాగా మాట్లాడాను. అందరూ కూడా వాళ్ళ డౌట్స్ అవన్నీ అడిగారు. ఎలాగ ఐటీలోకి ఎలా రావాలి, కోర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, వాళ్ళ టెన్షన్లు అవన్నీ మాట్లాడారు. అసలు కొంతమందికి అసలు ఏం మాట్లాడాలో, ఏం క్వశ్చన్ అడగాలో తెలియక వాళ్ళు అసలు మా దగ్గర ఏ టాలెంట్ లేదు, మేము ఎలా బతుకుతాం బయట అన్నట్టు అడిగారు. అందరి ముందు అడగలేక వాళ్ళు నన్ను సైడ్కి పిలిచి సార్ మీ నెంబర్ ఇవ్వండి, మేము మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడతామంటే ఇచ్చాను. నేను నెంబర్ ఇస్తే అసలు మా దగ్గర ఏ టాలెంట్ లేదు, మార్క్స్ చూస్తే కూడా యావరేజ్ ఉన్నాయి, బయటకు వస్తే అసలు ఎలా బతుకుతాను ఏంటి తెలియడం లేదని చెప్పి ఓపెన్గా మాట్లాడాడు కుర్రాడు. ఒక 20 years కుర్రాడు అలా మాట్లాడేసరికి కొంచెం షాక్ వేసింది. ఎందుకంటే 20కి ఆ థాట్ నాకు లేదు. అంటే బయటకు వచ్చాక ఏం చేయాలని థాట్ లేదు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోయి ఏదో సంపాదించాలని ఉండేది. కానీ ఆ అబ్బాయి అలా అడిగేసరికి నాకు కొంచెము జాలి అని బాధ రెండు వేసాయి. ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి, బయటికి వెళ్తే ఏం చేస్తా ఉంటాడు ఏంటి, అసలు బయటికి వెళ్తేనే కదా ఉంది ప్రపంచం అంతా అనుకున్నాను నేను కాలేజ్ అయిపోయాక. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఓవరాల్గా కాలేజ్ అదంతా కూడా బాగుంది. పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. ఐ హోప్ దే గెట్ ఇన్ టు గుడ్ జాబ్స్.
ఆర్ నేను యాక్చువల్ జాబ్ గురించి కాకుండా ఇట్ ఆస్ దెమ్ టు బీ ఆంటర్‌ప్రెన్యూర్స్. నేను పర్టిక్యులర్‌గా ఏం చెప్పానంటే, మీరు ఎవరికో జాబ్‌లు ఎవరిస్తారో అని వెయిట్ చేయకుండా, వై డోంట్ యూ స్టార్ట్ సంథింగ్. ఏదో స్టార్టప్‌లా స్టార్ట్ చేయండి. ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్, ఇక్కడున్న ఫ్రెండ్‌షిప్‌తో మీరు స్టార్ట్ అయితే మీరు జర్నీ బావుంటుంది. మీది అంతా అండర్‌స్టాండింగ్ అంతా బావుంటుంది. తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎవడు దొరుకుతాడురా బాబు అనుకునే బదులు ఇప్పుడే మీరంతా స్టార్ట్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి నేను నా సలహా ఇచ్చాను. ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలీదు, కానీ వర్కౌట్ అవుతుందేమో. ఎందుకంటే ఐ హావ్ సీన్ సమ్ కిడ్స్ అంటే నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫ్టర్ 15 years వాళ్ళు ఇప్పుడు కలిసి నాతో చదువుకున్న వాళ్ళు సమ్ కంపెనీస్ అవి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. అదేదో ముందే చేయొచ్చు కదా అని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో ఓవరాల్గా ట్రిప్ అయితే బాగా అయ్యింది. అది నేను చెప్పేది. ముందు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక మైండ్ సెట్తో వెళ్ళాను, కానీ నాకు అలా అనిపించలేదు ఎక్కడాను. ఐ మీన్ డబ్బుల కోసమే పనిచేస్తున్నారు అనేవాళ్ళు చాలామందిని చూశాను. బికాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ దే ఆస్క్ ఫర్ మనీ అండ్ దే రీచ్ మై ఎక్స్పెక్టేషన్స్. సో అందుకని నాకు మేబీ అది నెగిటివ్గా అనిపించట్లేదు. ఏదైనా అసలు ఫర్ ఎవ్రీథింగ్ ఒక మనీ మీద రన్ అవుతుంది అనే దానికి ఇంకా అది కంటిన్యూ అవుతుంది, అలాగే ఉంటుంది. అలా అని చెప్పి గుడ్ విల్ కావాలి అంటే మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో డిఫరెంట్గా ఉన్నారు కొంతమంది ఇంకా హెల్ప్ చేయడానికి రెడీగా. అలా అని చెప్పి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఎవ్రీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడని కాదు. వీ ఆర్ రియలీ లక్కీ ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఫ్రెండ్స్ అంతే. అందుకని నేను చెప్పలేను. నేను మన అందరిలో కూడా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వల్ల. సో అది అందరికీ వర్తిస్తుందని నేను అనుకోను. సో అది నా ఇండియా ట్రిప్ గురించి అండ్ ఇండియాలో నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి ఎలా అయింది అనేది.